అయిపోయింది. యేసయ్య అంటే దేవుని కుమారుడు. ఆయన ఈ లోకానికి వచ్చాడు. 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. ఎందుకు వచ్చాడు? సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణ అవశ్యనాం తద్రక్తం పరమాత్మీన. మనుషులందరూ పాపులైపోయారు. పాపం వలన వచ్చే జీతము మరణం. రోమాపత్రిక 6:23 ప్రకారం మనమందరం ఏమవుతున్నాం? ఆ పాపం వలన మనం చనిపోతున్నాం కదా. ఇక ఇలా చనిపోకుండా నిమిత్తము దేవుడు తన కుమారుని పంపాడు. ఎవరిని పంపాడు? తన కుమారుడు పంపాడు. ఆ కుమారుడు స్త్రీయందు అంటే కన్యక గర్భాన పుట్టి లోకరక్షకుడిగా ఇక్కడికి అవతరించాడు. ఇప్పుడు యేసు ప్రభు మన పాపాల నిమిత్తం ఏమయ్యాడో తెలుసా? రక్తము సిందించాడు. ఏం సిందించాడు? ఆయన బలిదానమయ్యాడు. అమ్మ మధ్యనున్న తల్లి, ఆమె పేరేంటి? నిన్నే. రక్తం సిందించాడు. ఎవరి కోసము? మన కోసం, మన పాపాల కోసం, మన అపరాధముల కోసం, మనల్ని మళ్ళా బ్రతికించి మనకు స్వర్గం ఇవ్వాలని. స్వర్గం అంటే ఏంటి? పరలోకం. ఆయనకి భూలోకంతో సంబంధం లేదు. ఆయన రాజ్యము పరలోకములో ఉంది. పరలోకంలో మరణం ఉండదు, బాధలు ఉండవు, కష్టాలు ఉండవు, వేదనలు ఉండవు, దుఃఖం ఉండదు, భయం ఉండదు, దిగులు ఉండదు, చింత ఉండదు. ఆ పరలోకము సంపాదించుకోవాలంటే యేసు ప్రభుని మనము సొంత రక్షకుడిగా అంగీకరించాలి. యేసు ప్రభువు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి ఎందుకు వచ్చాడు? మన పాపాల నిమిత్తమై బలిదానం అయిపోటానికి వచ్చాడు. ఇప్పుడు మనము మన పాపములు ఎలా పోతాయి? యేసు ప్రభువును నమ్ముకోవటం వల్ల మన పాపాలు పోతాయి. యేసు ప్రభు దేవుడని, యేసు ప్రభు రక్షకుడని, యేసు ప్రభు రక్తములో పవిత్రత ఉందని, ఆయన రక్తం వలన మన పాపాలకి విముక్తి కలుగుతుందని ఎవరైతే నమ్ముతారో వారి జన్మకర్మ పాపాలన్నీ తొలగిపోతాయి. మనము పాపంలోనే ఉండి చనిపోయామనుకో, ఒకవేళ మనం ఎక్కడ పోతాం? మన ఆత్మ పాతాళానికి పోతుంది. పాతాళం కూడా ఉంది. పాతాళము కింద ఏముంది? అగ్నిగుండము రగులుతూ ఉంటుంది. మనుషుల ఆత్మలన్నీ కూడా అగ్నిగుండంలో పడిపోతాయి. అగ్నిగుండంలో కాలిపోతాం. ఇప్పుడు ఈ ఎండకే తట్టుకోలేకపోతున్నారు కదా. రేపు మన మరణమైన తర్వాత మనకు రక్షణ లేకపోతే, మన పాపాలు విముక్తి పొందకపోతే, మన పాపములు యేసు రక్తంలో కడుక్కోకపోతే, మనం పాపంలోనే ఉండి చనిపోయాము అనుకో, అప్పుడు మన ఆత్మ అగ్నిగుండంలో కాలిపోతుంది. కాలిపోతూ ఉంటుంది, శరీరం వస్తూ ఉంటుంది, కాలిపోతూ ఉంటుంది, శరీరం వస్తుంటుంది. కేకలు, బొబ్బలు, రబ్బా బాబ్బా అని కేకలు పెడతారు. ఏం చేస్తారు? కేకలు పెడతారు. ఆ పరిస్థితి నుండి మనము తప్పించుకోవాలంటే ఏం చేయాలి? యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నేను మరలా వచ్చినప్పుడు మీకు ఏమైనా సహాయం కావాలంటే తెస్తాను. ఏం సహాయం కావాలో చెప్పండి, నేను వచ్చినప్పుడు తెస్తాను. మీరు వచ్చినప్పుడల్లా కూడుకొని 10 మంది కూడుకోండి. వాక్షాలు మొన్న ఎంతమంది 20 మంది కూడుకున్నారు. మళ్ళీ ఎదురో చెదిరిపోయారు. డబ్బులు లేవు, పొలాలు వెళ్ళాలి, పని చేసుకోవాలి. కాబట్టి ఎన్ని పనులు చేసినా, ఎంత డబ్బు సంపాదించినా, ఎంత తిండి తిన్నా, ఈ లోక ధనము వలన, ఆస్తి వలన, బంగారం వలన, మనం కట్టుకునే ఇల్లు వలన, ఆస్తిపాస్తుల వలన, మన బంధువుల వలన, రక్త సంబంధము అంటే రక్త సంబంధం వలన దేవుని రాజ్యం దొరకదు. వీటి వలన ఏ రాజ్యము మనము వీటి వల్ల మనకు రాజ్యం దొరకదు. ప్రభువుని ప్రేమించడం వల్లనే రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకునేరవు. యేసు ప్రభువుని దేవుడిగా అంగీకరించడానికి ఏం పెద్ద కష్టం కాదు. ఆయన పూజలు అడగడు, బలిలు వేయండి అనండు, యాగాలు అర్పణలు చేయండి అనండు, హృదయాన్ని ఇమ్మంటాడు. ఏమిమ్మంటాడు? హృదయము అన్నిటికంటే మోసకరమైనది. మనం దేవుణ్ణి నమ్మాలి, దేవుని మాటలు వినాలి. ఎవరైతే యేసు ఈవేళ మీరు 1 గంట సేపు దేవుని మాటలు వింటున్నారనుకో, మీకేం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది, ఆ భాగ్యం కలుగుతుంది. బ్యాంకులో మీరు డబ్బులు దాచుకున్నప్పుడు, కష్టకాలం వచ్చినప్పుడు డబ్బులు తీసుకుని మీరు ఎలాగైతే కలిసి పెట్టుకుంటారో, మీరు 1 గంట గడిపితే దేవుడు మీకు 1000 గంటలు ఇస్తాడు. ఏదైనా ఆపద వచ్చినా, రోగం వచ్చినా, వ్యాధి వచ్చినా, మన ఆయుష్ ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్న మన ప్రాణము వెంటనే దేవుడు ఆ 1 గంటను బట్టి 1000 గంటలు పొడిగించి నిన్ను బ్రతికిస్తాడు. హల్లెలూయా. అర్థమైందా? యేసుబాబు అంత మంచోడు. కాబట్టి తల్లిలారా, మీకు ప్రార్థన చేస్తున్నాను. మరలా వస్తాను, ఏమైనా పట్టుకుని వస్తాను. యేసు ప్రభుని సొంత రక్షకుడని చెప్పండి. ఒక మాట చెప్పండి, ప్రార్థన చేసి వెళ్ళిపోతాను. చెప్పండి, యేసు ప్రభువా మీకు వందనాలు, సర్వలోక పాలనకర్త మీకు వందనాలు. మీరు త్వరగా వస్తున్నారంట. ఈ లోకం పరిస్థితి సరిగా లేదు. యుద్ధాలు, భూకంపములు, ఘోరాలు, కక్షలు,
అన్యాయాలు, అక్రమాలు, దుర్ద్వేష, హింసకాండన తండ్రి జరిగిపోతున్నాయి. చెప్పండి, జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా నీ రాకడికే సాదృశ్యము. చెప్పండి ఇప్పుడు ఈ మాట. యేసు ప్రభువా అనమ్మా, యేసు ప్రభువా మా పాపము, ఆ మాట వల్ల మా పాపములను క్షమించు తండ్రి, ఒప్పుకుంటున్నాము, మమ్మల్ని రక్షించు తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మీకు తోడై ఉండును గాక. ఆమేన్. మరి మరలా పట్టు వస్తానే 10 మందిని పోగేయండి. మీకు వందనాలు చెల్లులారా, మీకు వందనాలు. మీకోసం ప్రార్థన చేస్తాను. మీ పేర్లు కూడా చెప్పండి నాకే. మంచిది. మరి నా పేరు